ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం సఫిషియెంట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తాగుతున్నామో లేదో తెలుసుకోవడానికి ఒక సింపుల్ టెస్ట్ ఉంది. దాన్ని స్కిన్ టర్గర్ టెస్ట్ అంటారు. ఈ టెస్ట్ చేసుకోవడానికి స్పెషల్ ఎక్విప్మెంట్ అవసరమే లేదు. జస్ట్ మీరు ఎక్కడున్నా సరే చేసుకోవచ్చు. మీ చేతి వేళ్లపై ఉండే స్కిన్ని ఇలా ఫోల్డ్ చేయండి. ఒకవేళ మీ స్కిన్ వెనక్కి వెంటనే వెళ్ళినట్లయితే మీరు సఫిషియెంట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని తీసుకున్నట్లే. ఒకవేళ అది వెనక్కి వెళ్ళడానికి కొంచెం టైం పడుతున్నట్లయితే మీ బాడీ డీహైడ్రేట్ అయినట్లు, మరియు మీరు వాటర్ సరిగ్గా తీసుకోవడం లేదు అని అర్థం. ఇది 100% రైట్ అని చెప్పలేం, బట్ డాక్టర్స్ దీన్ని ఒక టెస్ట్గా పరిగణిస్తున్నారు. సో సఫిషియెంట్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని ఎప్పుడూ తీసుకొని డీహైడ్రేట్ అవ్వకుండా జాగ్రత్త పడండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. నీతా అంబానీ, అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో వేసుకున్న నెక్లెస్ ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్లో బాగా ట్రెండ్ అవుతుంది. దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారు? మహా అయితే 10-15 లక్షలు ఉంటుందేమో అని అనుకుంటే మీరు పొరపడినట్లే. ఎందుకంటే ఈ నెక్లెస్ కాస్ట్ బాగా డబ్బున్న వాళ్ళ నెట్వర్క్ కంటే చాలా ఎక్కువ. దీని కాస్ట్ సుమారుగా 450 నుంచి 550 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు. ఇదే అమౌంట్లో మనం సుమారుగా ఒక 50 రోల్స్ రాయిస్ కార్లని కొనొచ్చు. అయినా సరే కొన్ని లక్షల కోట్ల నెట్వర్క్ ఉన్న అంబానీకి 550 కోట్లంటే ఆఫ్టర్ ఆల్ 550 రూపాయలతో సమానం కదా. మరి ఈ నెక్లెస్ గనక మీకు దొరికితే మీరేం చేస్తారు? సరదాగా మీ ఒపీనియన్ని మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. మన ఇండియాలో ఉన్న మోస్ట్ డేంజరస్ బ్రిడ్జ్ ఏంటో తెలుసా? అదే తమిళనాడులో లొకేట్ అయి ఉన్న పంబన్ బ్రిడ్జ్. ట్రైన్ ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నప్పుడు ప్రయాణికుల గుండెలు కాస్త ధైర్యంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ నిర్మించి సుమారుగా 100 సంవత్సరాల పైనే అవుతుంది. దీన్ని బ్రిటిషర్లు నిర్మించారు. ఇది ఎప్పటికీ వాడకంలో ఉంది. ఈ బ్రిడ్జ్ చుట్టూ ఎటువంటి సేఫ్టీ కూడా అమర్చి ఉండదు. ఇది తమిళనాడులోని రామేశ్వరం దగ్గరలో లొకేట్ అయిన పంబన్ రివర్ పై నిర్మించారు. ఎర్లీ 1900స్లో ఈ బ్రిడ్జ్ పైన అత్యంత ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. ఈ యాక్సిడెంట్లో ట్రైన్ మొత్తం ఆ రివర్లోకి వెళ్ళిపోయింది. అంతేకాదు ఈ బ్రిడ్జ్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే ఇది పెద్ద పెద్ద షిప్స్ క్రాస్ చేసేందుకు వీలుగా ఇలా మధ్యలో బ్రిడ్జ్ని లేపొచ్చు కూడా. సో దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీరు ఎప్పుడైనా ట్రైన్స్లోని కోల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఇలా వాటర్ స్ప్రేయింగ్ అవ్వడం గమనించారా? ఇది చూడడానికి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు కానీ చాలా యూస్ఫుల్. ఎందుకంటే కోల్ ఈజ్ అ హైలీ ఫ్లేమబుల్ మెటీరియల్. కాబట్టి దీని ట్రాన్స్పోర్టేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఆది మానవుడు రాయ రాసుకోవడం వల్ల ఫైర్ వస్తుందని ఎలా అయితే కనిపెట్టారో సేమ్ అలానే ఇవి ట్రాన్స్పోర్టేషన్ జరిగేటప్పుడు ఒకదానికొకటి రాసుకుని, అంటే అవి రప్చర్ అయినప్పుడు ఫ్రిక్షన్ వల్ల హీట్ జనరేట్ అయ్యి ఫైర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇదిలా ఒక భారీ యాక్సిడెంట్కి దారితీస్తుంది. సో దానికోసమనే ఇలా వాటర్ స్ప్రేయింగ్ చేస్తూ ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీరు కాఫీ లవరా? అయితే ఈ ఫ్యాక్ట్ మీకోసమే. మీరు ఎప్పుడైనా కాఫీ షాప్కి వెళ్ళినప్పుడు క్యాపచినో, ఎస్ప్రెసో, లాటే, ఫిల్టర్ కాఫీ ఇలా కాఫీలలో అనేక రకాల వాటిని విని ఏది ఆర్డర్ చేయాలని సతమతం అవుతున్నారా? అయితే రీసెంట్గా టేస్ట్ అట్లస్ వాళ్ళు టాప్ 38 కాఫీస్ ఇన్ ద వరల్డ్ లిస్ట్ని రిలీజ్ చేశారు. ఇందులో వరల్డ్లోనే సెకండ్ బెస్ట్ కాఫీ వేరియంట్గా మన సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ చోటు దక్కించుకుంది. వావ్, నిజంగానే గ్రేట్ కదా. మరి ఫస్ట్ ప్లేస్ దేనికి దక్కిందో తెలుసా? క్యూబన్ ఎస్ప్రెసోకి. ఈ రిపోర్ట్ రిలీజ్ చేసిన టేస్ట్ అట్లస్ అనేది వరల్డ్లోనే మోస్ట్ పాపులర్ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ప్లాట్ఫామ్. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనందరం చిన్నప్పుడు డ్రాగన్ బాల్ జీ కార్టూన్ని చూసే ఉంటాం. మరియు అందులో గోకు క్యారెక్టర్ ఎంతో మంది ఫేవరెట్ కూడా. మరి ఈ కార్టూన్ని క్రియేట్ చేసిన క్రియేటర్ ఎవరో తెలుసా? అతని పేరే అకిరా టోరియామా. ఇతను ఒక క్యారెక్టర్ డిజైన్ ఆర్టిస్ట్. కేవలం కార్టూన్సే కాదు, డ్రాగన్ క్వెస్ట్, క్రోనో ట్రిగ్గర్, బ్లూ డ్రాగన్ లాంటి అనేక వీడియో గేమ్స్ని కూడా ఇతను డిజైన్ చేశాడు. అయితే మన చైల్డ్హుడ్లో ఎన్నో బ్యూటిఫుల్ మెమరీస్ ఇచ్చి మనల్ని ఎంతో ఎంటర్టైన్ చేసిన అకిరా గారు రీసెంట్గా సబ్డ్యూరల్ హెమటోమా అనే సిండ్రోమ్తో చనిపోవడం జరిగింది అట్ ద ఏజ్ ఆఫ్ 68 years. మరి మీరు ఒకవేళ డ్రాగన్ బాల్ జీ ఫ్యాన్ అయినట్లయితే మా కమెంట్ బాక్స్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ నేమ్ ఏంటో హ్యాష్ట్యాగ్ పెట్టి కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. సోషల్ మీడియా వచ్చిన తర్వాత నుంచి ఎవరి టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకుని పైకి వస్తున్నారు. కొంతమంది ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తూ ఎంతో హెల్ప్ అవుతున్నారు. అలాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసే విధంగా గవర్నమెంట్ నేషనల్ క్రియేటర్ అవార్డ్స్ని ప్రవేశపెట్టింది. ఈ అవార్డ్స్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రజెంట్ చేయడం విశేషం. ఈ లిస్ట్లో 20 డిఫరెంట్ కేటగిరీస్లో అవార్డ్స్ని ప్రజెంట్ చేశారు. ఇందులో కొన్ని అవార్డ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బీర్ బైసెప్స్ యూట్యూబ్ ఛానల్ మీలో చాలా మందికి తెలిసిందే. రణ్వీర్ అల్హాడియా దీన్ని రన్ చేస్తున్నారు. ఇతనికి డిస్రప్టర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది. నమన్ దేశ్ముఖ్ బెస్ట్ క్రియేటర్ ఇన్ ఎడ్యుకేషన్ కేటగిరీలో అవార్డు దక్కింది. అంకిత్ బయాన్పురియా, ఇతనికి హెల్త్ అండ్ ఫిట్నెస్ క్రియేటర్గా అవార్డు దక్కింది. కవితా సింగ్, కవితా కిచెన్ ఛానల్కి గాను బెస్ట్ క్రియేటర్ ఇన్ ఫుడ్ కేటగిరీ అవార్డు దక్కింది. టెక్నికల్ గురూజీ గౌరవ్ చౌదరికి టెక్ కేటగిరీలో అవార్డు దక్కింది. కీర్తిక గోవింద స్వామి బెస్ట్ స్టోరీ టెల్లర్ అవార్డు దక్కింది. అభియన్ న్యూకి న్యూ ఇండియా ఛాంపియన్ అవార్డు దక్కింది. ఇలా వీళ్ళందరికీ వివిధ కేటగిరీస్లో అవార్డ్స్ దక్కాయి.
మరి వీళ్ళలో మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇప్పటి వరకు కేవలం రష్యా, అమెరికా, చైనా దేశాలు మాత్రమే హ్యూమన్స్ని స్పేస్లోకి పంపించాయి. త్వరలోనే ఈ లిస్టులో ఇండియా కూడా చేరబోతుంది. అవును, గగన్యాన్ మిషన్ ద్వారా మన ఇండియా స్పేస్లోకి మొట్టమొదటిసారిగా హ్యూమన్స్ని పంపించనుంది. దీనికోసం 4 ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్ని పీఎం మోడీ గారు షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఈ మిషన్లో మన ఆర్బిట్ నుంచి 400 కిలోమీటర్ల దూరంగా వీళ్ళని పంపి మళ్ళీ 3 డేస్ తర్వాత వెనక్కి తీసుకొని రాబోతున్నారు. ఈ మిషన్ తాలూకు బడ్జెట్ ఆల్మోస్ట్ 9,000 కోట్లు. ఒకవేళ ఈ మిషన్ సక్సీడ్ అయినట్లయితే ఇండియా విల్ బి ద 4th కంట్రీ ఇన్ ద వరల్డ్ టు మార్క్ దిస్ అచీవ్మెంట్. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ రాకేష్ శర్మ, కల్పన చావ్లా లాంటి వాళ్ళు స్పేస్లోకి వెళ్ళారుగా, అయితే వాళ్ళు ఇండియన్స్ అయినప్పటికీ వీళ్ళని పంపించింది ఇండియా ద్వారా కాదు. కానీ గగన్యాన్ మిషన్ అనేది ఫుల్లీ ప్లాన్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇండియా. ఈ మిషన్ 2025లో పూర్తవబోతుంది. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ అస్. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈ మధ్యకాలంలో పొల్యూషన్ కన్సర్న్తో చాలామంది ఎలక్ట్రికల్ వెహికల్స్కి మొగ్గు చూపుతున్నారు. అయితే రీసెంట్ స్టడీ ప్రకారం తెలిసిందేంటంటే పెట్రోల్ లేదా డీజిల్ వెహికల్స్ కన్నా ఈ ఎలక్ట్రిక్ వెహికల్సే ఎక్కువ పొల్యూషన్కి కారణం అవుతున్నాయట. ఏంటి, వినడానికి షాకింగ్గా ఉందా? కానీ ఇది నిజం. మనం నార్మల్గా ఈ పెట్రోల్ అండ్ డీజిల్ వెహికల్స్లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ తాలూకు ఎమిషన్ ఎక్కువ ఉంటుందని తెలిసిందే. అయితే ఎమిషన్ అనలైటిక్స్ వాళ్ళు రిలీజ్ చేసిన వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం పార్టికల్ పొల్యూషన్ అనేది ఎలక్ట్రిక్ లేదా ఫాజిల్ ఫ్యూల్డ్ కార్స్ ద్వారానే ఎక్కువగా వస్తుందని తెలిపారు. అంతేకాదు దీని తీవ్రత 1850 టైమ్స్ ఎక్కువగా ఉంటుందట. మరి ఇది ఎంతవరకు నిజమనేది ఫ్యూచరే డిసైడ్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. మీరు ఎప్పుడైనా 3 feet హైట్ ఉండే డాక్టర్ని చూసారా? బహుశా ఎప్పుడు చూసుండరు. కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్న 23 సంవత్సరాల అబ్బాయి పేరు గణేష్. ఇతని హైట్ కేవలం 3 అడుగులు మాత్రమే. అయినప్పటికీ తన సంకల్పంతో సుప్రీంకోర్టులో పోరాడి మరీ ఎంబీబీఎస్ సీట్ సంపాదించుకొని తన డాక్టర్ డిగ్రీని పూర్తి చేశాడు. మొదట ఇతని ఎన్రోల్మెంట్ని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ హైట్ బేసిస్ మీద రిజెక్ట్ చేసింది. అయినా సరే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి పోరాడి మరీ గుజరాత్లో తన డాక్టర్ డిగ్రీని సంపాదించుకున్నాడు. సంకల్పం గొప్పదైతే ఎటువంటి అడ్డంకులు ఆపలేవని చాటి చెప్పాడు. అంతేకాదు త్వరలోనే ఇతను వరల్డ్స్ షార్టెస్ట్ డాక్టర్గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కనుంది. వావ్, నిజంగానే గ్రేట్ కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాల్ని మా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.